వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గొడవలు సృష్టించిన 50 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక. మదనపల్లిలో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై డీఎస్పీ నుండి వివరాలు సేకరించిన ఎస్పీ. మదనపల్లె ప్రశాంతతను కాపాడటం అందరి బాధ్యత. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. బుధవారం రాత్రి జరిగిన ఘటనలో గాయపడిన వెంకటేష్ స్వామిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. గొడవలు సృష్టించిన 50 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు కొండయ్య నాయుడు, కృష్ణమోహన్, సుధాకర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మదనపల్లిలో జరిగిన ఇరు వర్గాల ఘర్షణకు సంబంధించి డీఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. చిన్నపాటి వివాదాన్ని కావాలని పెద్దతి చేసి గొడవలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నించారని, అలాంటి వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గొడవలు సృష్టించిన వారిలో ఇప్పటికే 50 మందిని గుర్తించామని, వారందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశాంతంగా ఉన్న మదనపల్లె మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నైట్ ఇక్కడ మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దీంట్లో భాగంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటిది. ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాల వేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్క్ రావటం, కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది, డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు. దీంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది, దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి. కానీ ఏంటంటే ఈ సంఘటనను అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తీసుకొచ్చి ఒక 50 మందిని 100 మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మధ్య మత్తులో కూడా అక్కడ గొడవ చేసిన ఇది కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాజ్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్లో ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించి ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు. ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హ్యాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ రీజన్. సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికో 50 మందిని గుర్తించాం. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం. అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం. ఎవరెవరైతే పోలీస్ విధులకు ఆటంకం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ 100% వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ దేర్. ఎందుకంటే గొడవ చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మదనపల్లె ప్రశాంతతను కాపాడటం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బాధితుడి వెంకటేష్ స్వామి ఇంటికి వెళ్లి సంఘీభావాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. బుధవారం రాత్రి అనుకుని సంఘటన జరిగి మదనపల్లి ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితి నెలకొన్న సమయంలో సమన్వయంతో వ్యవహరించిన అయ్యప్ప స్వామి మాలదారుల్లో ఉన్న వెంకటేష్ స్వామి ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపి మత సామరస్యానికి, మదనపల్లె ప్రశాంతతకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి నేతలు హిందూ సంఘాలతో కలిసి గురువారం మేదర పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఇంటికి వెళ్లి షాజహాన్ బాషా వెంకటేశ్వర స్వామితో పాటు పెద్ద ఎత్తున వచ్చిన అయ్యప్పలతో మాట్లాడారు. మత సామరస్యాన్ని, మదనపల్లె ప్రశాంతతను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తెలుగుదేశం ప్రభుత్వంలో మత సామరస్యం కాపాడే బాధ్యత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రజలందరూ సమన్వయం పాటించి శాంతిని కాపాడేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ కాపాడుతున్నారు. కళ్ళండి సాయంకాలం
అదప్ప అంటే అంత మాత్రం బాల్ పట్టుకుంటే ఎక్కేస్తాను ఇబ్బంది తప్పు ఇందులో మాట్లాడుతున్నాడు ఇంట్లో పిలిపించి ఉంటారు. మనం దాన్ని పట్టించుకుంటాం. మీకు ఊరు ప్రశాంతత ఉండాలా. మనము చాలా పవిత్రమైన మాల వేస్తున్నాం. దానికని ఏమి ఎవరు కూడా మనం అన్ని అంత ఇది అవసరం లేదు. న్యాయం అనేది న్యాయమే. చట్టం తన పని తను చేస్తారు. ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా దాని రెండో మాట మీరు 1 to 1 డైరెక్ట్గా వచ్చేయండి. మనము ఎప్పుడు కూడా కానీ స్వామి గుడికి వస్తాం, ఏమన్నా చూస్తాం. మనమంతా ఒక అన్న తమ్ముడు ఈరోజు ఉన్నాం, అప్పుడు మధ్యలో వచ్చేవాళ్ళు చెప్పలేదు. నిన్న ఏదో జరగరానిది జరిగింది. ఎవరు కూడా అట్లా దానికి సమర్థించే ఇది ఉండదు. మన మదనపల్లి ఇది. మదనపల్లిలో మనమందరం కలిసిమెలిసి అన్నా తమ్ముళ్ళుగా ఉన్నాము. ఎవరు ఎక్కడ తప్పు చేస్తే తప్పు జరిగిన తర్వాత సవరణ చేసే బాధ్యత మనది. ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదు, పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు. చట్టం ఖచ్చితంగా తన పని తను చేస్తుంది. ఈరోజు ఎక్కడ అవమానం జరిగింది అక్కడే న్యాయం జరిగింది. మా గురుస్వామి గారు, మా స్వామి గారు ఇద్దరు కూడా నేను అడిగినాను, ఏం స్వామి గారు మీకు ఏమన్నా మీకు న్యాయం జరిగిందా అంటే అవును మాకు న్యాయం జరిగింది అని చెప్పి మిగతా స్వాములందరూ ఒక్కసారిగా మాట్లాడడం నేను స్వాములకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము ఒక మంచి సమాజ నిర్మాణానికి, ఊరు ప్రశాంతతకు మనం అందరూ కలిసి నడుస్తాం. పేదల కోసం పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వమని హాంద్రినివా కాలనీ వాసులు పట్టాలు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం హాంద్రినివా కాలనీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నాయనవారిపల్లికి చెందిన 32 కుటుంబాల ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం హాంద్రినివా కాలువ వాసులు కోసం భూములు కోల్పోయిన నాయనవారిపల్లికి చెందిన 32 మంది రైతు కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పేదలను నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబు నాయుడు పాలనలో పేదలకు న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా హాంద్రినివా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం నిదర్శనమని అన్నారు. నాకే మేమే రావడానికి బండ్లు పెట్టుకొని ఇంత కష్టం ఉంటే వీళ్ళకి తీసుకుని వచ్చి ఈడిస్తారా? ఎట్లా వీళ్ళు పిల్లలు స్కూల్కి ఎట్లా పోతారు? రాత్రిపూట వాళ్ళు రిటర్న్ ఎట్లా వస్తారు? కుదరదు. ఈ స్థలం ఇచ్చేదాన్ని కాదు. తక్షణం మీరు సాయంత్రం లోపల ఇది వలసపల్లి కాలనీలు రండమ్మా, పట్టాలు మాత్రం ఇచ్చేస్తాము. బట్ పట్టా ఇది బౌండరీస్ చేంజ్ చేస్తాం. ఒక మంచిగా ఇస్తాం. ఇంటికి 2 సెంట్లు ఇస్తారు. 2.5 సెంటు నీకు ఎట్లా ముందర కలిసి 2.5 సెంటు. నేను ఏమంటే ఇప్పుడు నీకు ఇది ఇవ్వడం లేదు. నీకు దీనికన్నా మంచిది నేను ఆడ కాలనీలు ఇస్తాను. మీరు పిల్లలు ఎట్లా పోతారు, ఎట్లా పిల్లలు వస్తారు? ఆడవాళ్ళు ఏమన్నా రాత్రిపూట ఏదైనా హాస్పిటల్కి పోయి సాయంత్రం రిటర్న్ ఎట్లా వస్తారు చెప్పండి? ఇది వద్దు. నువ్వు 5 సెంట్లు వెనకాల పోతే రాళ్ళు కొట్టుకోవాలి. నువ్వే కరెంట్ లేదు, ఎప్పుడు మీరు ఇల్లు కట్టేది ఎవరు మీకు సాయంత్రం లోపల మన స్కూల్ కాలనీలో ఉండే స్థలాలు అక్కడే నవోదయ స్కూల్ ముందర ఆ స్థలాల్లో సపరేట్గా అందరూ ఒకటానికి వాళ్ళకి ఏం లేదు. వస్తూ కింద పక్క కూడా ఒక ల్యాండ్ ఉంటుంది కమ్యూనిటీ. నేను చూడగానే నా మనసు ఒప్పుకోలేదు. లేదు అక్కడ ఇవ్వమంటే అక్కడ మనిషికి 2 నుంచి 2.5 సెంటు ఇస్తారు. పూర్తిగా మీకు బాగుంటుంది. మీ పిల్లలు ఇప్పుడు మీరు ఇది రెడీ అయ్యేదానికి 10 సంవత్సరాలు పడతాయి. ఇండ్లేమో ఇచ్చేస్తారు. ఇది రోడ్డు నడుచుకొని పోవాలా. ఈ చుట్టుపక్కల ఏడ ఏం పాములు ఉన్నాయి, ఎవరెవరు చూస్తారు? అట్లా పని మనం చేయకూడదు. ఏదో మీ ఇష్యూ క్లియర్ చేయాలని తీసుకొని పోయి మీకు ఏడో తోసేసే పని అది నేను చేయను. అర్థమైందా? మీరు నా మాటిని చేస్తారంటే ఆడ 2 నుంచి 2.5 సెంటు అడిగమని చెప్తాను. అక్కడ మీకు ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోండి. లేదు ఇక్కడే కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఏం మీ నిర్ణయం? అక్కడ కూడా ఏం దూరం లే, ఇట్లా అట్లా ఉంటుంది.
బ్యాక్ సైడ్ కాదు, నవోదయ సైడ్ ముందర సైడే నీకు ఏమని చెప్తాడు. కింద పక్క కూడా ఆడ భూమి ఉంది, గ్రౌండ్ కి కింద పక్క భూమి ఉంది ఆడ. ఏమే అక్కడ ఇదేదో ఇది కూడా కట్టారు. కంకపేట కింద పక్క ఏదో బిల్డింగ్ కట్టారు కదా, దాని బ్యాక్ సైడ్ కింద లేదన్నా. వాళ్ళు అక్కడ చూసుకుని నాకు చూపిస్తుంది. ఆడ గుడి రైట్ ప్రోగ్రామ్ అండి. కొట్టాలి త్వరగా ఉంటారు కదా అందరూ ఒకే మాట కదా. అమ్మ నాయనూరు పిల్లలందరూ నిలబడుకొని పక్కకి రమ్మనండి. కవర్ చేసుకోండి. టర్కీ టవల్ మేడం సౌకర్యాలు ఉంటే చోటిస్తామంటే నా ఉన్నా ఇంకా ప్రసాద్ చెప్పేదేమో ఇచ్చేది అందుకేనా మేడం. పోన్నా నువ్వు పోప్పా పడిపో, మాకు అడ్డం కాదు. రైట్ వేమనారాయణ రైట్ నిలబడుకున్నాడు. ఓకే అడ్డం నిలబడుకున్నాడు. నీకు అటు చూడమ్మా ఇప్పుడే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గుంటువార్పల్లి దాదాపు 185 ఎకరాలు ఆ రోజు అక్విజిషన్ చేయడం జరిగింది. ఆ అక్విజిషన్ భాగంలో ముంపూరు కింద నాయనవారుపల్లి కాలనీ ఉందని చెప్పి తెలిసిన తర్వాత దాదాపు ఆ కాలనీకి ఒక 29 ఇళ్ళు ఇంకా 32-33 వరకు కూడా రావచ్చు. ఆ విధంగా ప్రజలందరూ ఉండే వాళ్ళకంతా ఈరోజు ఇక్కడ R&R ప్యాకేజ్ ఏమంటే స్థలం కూడా ఇస్తారు ప్రభుత్వము, అదేవిధంగా ఇల్లు కూడా కట్టిస్తారు. ఆ ప్యాకేజ్ భాగంగా ఇక్కడ దాదాపు 33 మందికి ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ పూర్తిగా వీళ్లకు కాకపోతే టౌన్ నుంచి నేరుగా ఇప్పుడు ఒక రోడ్ వీళ్ళకి అకామిడేట్ చేయాలా. HNSD ఒక ఇది ఉంది, కాలువ ఉంది, కాలువ పైన బ్రిడ్జ్ కూడా ఉంది. తప్పకుండా వీళ్ళకు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. పూర్తి స్థాయిగా వీళ్ళ ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది. ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఈరోజు ఇస్తున్నాము. తప్పకుండా వీళ్ళ ఇళ్లలో వీళ్ళు కాపురాలు ఉంటూ 3 సెంట్లు అంటే ఒక కుంట ఒక 1/4 సెంటు, ఒక కుంట అర్ధ సెంటు, 1.25 కుంట వస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులు ప్రజలకు మనం బాధ్యతగా ఉన్నాము. ఆ రోజు ఎప్పుడు దాదాపు 15 సంవత్సరాల ముందు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్విజిషన్ జరిగింది. కాకపోతే ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు తక్షణంగా వీళ్ళందరికీ 33 ఇళ్ళు వాళ్లకు ఇల్లు కట్టించడం, వసతులు అన్ని కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వంది. ఈ ప్యాకేజ్ది HNSలో ఇది R&R ప్యాకేజ్ ఉంది, తప్పకుండా ఇస్తామని చెప్పి సైనిక తెలియజేస్తారు. మదనపల్లె మున్సిపల్ బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ వరపన మనూజ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య ఆహ్వానితులుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు నూర్ ఆజాం, జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ధి పనులు జరగటం లేదని ఆరోపించారు.
సకాలంలో స్పందించి అవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి సర్వేగా కోరడం. థ్యాంక్ యూ చైర్మన్. గాంధీ రోడ్లో ఎంక్రోచ్మెంట్ ఉంది అని చెప్పాను మేడం. అప్లికేషన్ ఇచ్చినారు 3 months అయింది. దాని గురించి ఏంటి వివరణ? ఆర్ఎంబి రోడ్ మేడం. ఆర్ఎంబి రోడ్కి సంబంధించి సర్వే నెంబర్ 291లో అనేది గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రీవెన్స్ కి సంబంధించి మనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సర్వేయర్ గారు మనం ఎంక్రోచ్మెంట్ అదర్ సైడ్ వాళ్ళకి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అయినా కోర్ట్ ఆర్డర్ అనేది వాళ్ళు డబ్ల్యూపీ అనేది హానరబుల్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాదాపు మార్చి నుంచి పూర్తి స్థాయిగా మున్సిపాలిటీలకు యథావిధిగా ఫండ్స్ ఇవ్వబోతున్నారని చెప్పి సభాముఖంగా నిర్దేశించారు. వచ్చే మార్చి నుంచి ఫండ్స్ ఏది కూడా ప్రభుత్వం తీసుకోదు. యథావిధిగా ఫండ్స్, జనరల్ ఫండ్స్ కానీ, 15 ఫైనాన్స్ కానీ, ఏ గ్రాంట్స్ కానీ యథావిధిగా మున్సిపాలిటీలలో ఉంటాయి. దానికి ఒక కార్యాచరణ మనం కౌన్సిల్ ఆమోదంతో తక్షణం మనం అన్ని గ్రాంట్ పెట్టి ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఇదే కాకుండా సమస్యలు మదనపల్లి పట్టణంలో తాటపాడు, దీని పట్ల మనం అందరూ చాలా బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది. ఈరోజు నేను చెప్పడం అంటే 7 మిషన్లు ఏదో ఫాగింగ్ ఉన్నాయి, ఒక పెద్ద మిషన్ ఏదో ప్రిపేర్ ఉందని చెప్పి తెలిసింది. తక్షణం ఆ మిషన్ రిక్వైర్ చేయాలా. 15 మిషన్లు ఫాగింగ్ ఉండాలి. 15 మిషన్లు ఫాగింగ్ ఉంటే ఆల్టర్నేట్ లేదంటే 18 ఉండాలి. ఉంటే 35 వార్డులకు ఆల్టర్నేట్ డే ఫాగింగ్ చేయాలి. ఫిబ్రవరి వరకు మనం నిరంతరం ఫాగింగ్ చేస్తే మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ దోమల వలన చాలా అనారోగ్యం గురవుతున్నారు, చాలా సమస్యలు, దానికి పూర్తిగా చూడాలి. ఇవే కాకుండా కొన్ని ఏరియాస్లో రోడ్స్ పరిస్థితి బాగలేదు, దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే మనం ఏ విధంగా ప్లాన్ చేయాలో చేస్తాం. ఇదే కాకుండా శానిటేషన్ పరిస్థితి చాలా సమస్యలతో కూడినది. శానిటేషన్కి స్ట్రీమ్ లైన్ చేసే అవసరం. అదేవిధంగా వాటర్ సప్లై కొన్ని ఏరియాస్ వచ్చి ఎవ్రీ సెకండ్ డే, థర్డ్ డే కూడా ఇస్తున్నారు. బట్ కొన్ని ఏరియాలు 5 రోజులు గ్యాప్ లో 6వ రోజు ఇస్తున్నారు. అది రాకూడదు. ప్రతి 3వ రోజు మనం నీళ్ళు ఇవ్వాలి. ఆ విధంగా మనం ఒక కార్యాచరణ చేయాలి. తప్పకుండా మనం అందరం సహకరించి మున్సిపాలిటీకి మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం. ఇదే కాకుండా మున్సిపల్ బిల్డింగ్ కి మనం ఇరిగేషన్ కాంపౌండ్ లో ఒక 2 ఎకరాల స్థలం ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పెంచుబడి కౌన్సిలర్ ఉన్నారు, గౌరవ కౌన్సిలర్ వచ్చి ఇక్కడ ఎస్సీ కూడా లేదు. ఇప్పుడు ఏదో జరిగిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్ నుంచి మీరు ఎండలో కూర్చున్నట్టు ఉండాలి. ఒక 2 ఎకరాల్లో దాదాపు మనం పూర్తి స్థాయిగా ఒక మంచి మున్సిపల్ ఆఫీస్ నిర్మించి దాన్ని పూర్తి స్థాయిగా వసతులు కల్పించేటట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈసారి ఇచ్చిన ఇది అజెండాలో 3 రోజులు ముందు ఇవ్వాలి. మీరు 24వ తేదీ ఇచ్చి 25వ తేదీ హాలిడే, ఈ రోజు మీటింగ్ అంటే దీనిపైన అంతా మేము డిస్కషన్ చేసుకుని ఈ పాయింట్స్ అంతా మేము మాట్లాడే లోపలే ఇట్లా 3 days లోపల ముందు ఇవ్వాలి. కానీ మీరు ఒక్కరోజు ముందు ఇస్తే ఇది ఎట్లా చేసేది? నేను 15th లోపే సబ్జెక్ట్స్ ఇవ్వని చెప్పి ప్రతి నెల సర్కులర్ ఇస్తున్నాను. అయితే ఏంటంటే ఈ వర్క్స్ ప్రపోజల్స్ ఉండడం వల్ల ఈ టెండర్స్ ఓపెనింగ్ అంటే మళ్ళీ 1 month వెయిట్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొద్దిగా ఈ సబ్జెక్ట్స్ యాడ్ చేయడం వల్ల డిలే జరిగింది మేడం. నెక్స్ట్ మంత్ ఏ సబ్జెక్ట్ వచ్చినా రాకుండా 15th కంతా కూడా ఎజెండా క్లోజ్ చేసి మీకు 20th లోపు సబ్జెక్ట్ ఎజెండా అనేది సబ్మిట్ చేస్తాం మేడం. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాం. మరి అదేవిధంగా అధ్యక్ష, మనకున్న దాదాపు 2 లక్షల జనాభా ఈ టౌన్లో ఉన్నారు అధ్యక్ష. 35 వార్డు. మరి ఈ 35 వార్డులో మనకున్న శానిటరీ వర్కర్స్ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకు చాలా తక్కువ ఉంది. మన ప్రభుత్వం జీవో 279 ప్రకారం 500 మందికి ఒక కార్మికుడు ఉండాలి అధ్యక్ష. మరి మనకుండేదేమో 279 మంది ఉండాలి.
మనము ఈ యొక్క పట్టణంలో ఈ మురికి కాలువలు మనం శుభ్రం చేయడంలో చాలా ఇబ్బందిగా ఉంది శానిటేషన్ ఉద్దేశంతో మనం 90 రోజులకు ఒకసారి 80 మందికి సిఆర్ చేసుకుంటూ మనం కొంచెం ముందుకు పోతున్నామని చెప్పి అయినా కూడా మనకు సార్ అనమాట అంటే 25-30% ప్రజలకు మనం సేవలు ఇస్తున్నాం ఏది శానిటేషన్. మరి కటిక దారిద్ర్యంలో నివసిస్తున్న కార్మికులు ఎవరైతే డైలీ అంటే 499 రూపాయలు మన మూత్రాలు అంటే మన ఇంట్లో మన బాత్రూంలో మనము కూడా అంటే మన బిడ్డలు మనము మన తల్లిదండ్రులు మన బాత్రూంలో మనమే క్లీన్ చేసుకోలేము అధ్యక్ష. ఈ పారిశుద్ధ కార్మికులు వస్తే తప్ప ఇలాంటి కార్మికులకి దాదాపు ఈ 1వ తేదీ వస్తే 3 నెలలు అధ్యక్ష. మరి ఏ విధంగా వాళ్ళు తినాలి? అనేక పండుగలు ఉన్నాయి. నిన్న క్రిస్మస్ జరిగింది, రాబోయే జనవరి వస్తుంది, ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది. మరి ఈ 80 మందిలోన అనేక కులస్తులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. వారికి ఇష్టమైన పండుగలు వాళ్ళు చేసుకుంటారు. దాదాపు 3 నెలలు అంటే 2 నెలలు రాలేదు. గతంలో నేను 2-3 సార్లు కూడా మరి కమిషనర్ గారిని కూడా అడగడం జరిగింది. కమిషనర్ గారు చెప్పే రీజన్ కూడా కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మనం అడగల. గతంలో కూడా ప్రభుత్వానికి మనం ఇప్పుడు ఈ యొక్క ఆడిటర్ ఏం చెప్తున్నారంటే నాకు 1994 జీవో ప్రకారము ఈ యొక్క దినసరి ఈ పారిశుద్ధ కార్మికులకు ఇచ్చేదానికి మరి వీలు లేదు అంటున్నారు. గతంలో ఎన్నోసార్లు సిఆర్ చేసి మనం ఇచ్చాం. మరి ఇదే మదనపల్లిలో కరోనా వచ్చినప్పుడు ఇదే శానిటరీ వర్కర్స్ లేకపోతే ఇంకా ఎన్ని ప్రాణాలు నష్టపోయాడు, ఎన్ని ప్రాణాలు కోల్పోయాడు. మన బాధ్యత వస్తే మనం పట్టలేదు అధ్యక్ష. చాలా అన్ని మొత్తం ఫైల్స్ అన్ని నంబర్ ఆఫ్ ఫైల్స్ మాకు చాలా ఇబ్బంది. చిన్న వాటిలోనే రిజల్ట్ చేస్తాం. డిసెంబర్ వరకు శాలరీస్ డిసెంబర్ తర్వాత ద్వారా పేమెంట్ చేస్తాము. ఇప్పటి వరకు టీఆర్ఎఫ్ ద్వారా ఇచ్చేటట్టు కూడా కన్విన్స్ అవ్వకుండా 2 సార్లు ఇస్తే రాస్తున్నాం. శాలరీస్ ఇవ్వకుండా పెన్షనర్ వర్కర్స్ కి సంబంధించి వాళ్ళు మనకు బోర్డు హక్కు ఉండదంటే ఇక్కడ లోపల సూచన సలహాలు ఇస్తారు. ఇప్పుడు అంశం పైన మన అందరికి బోర్డు హక్కు నాతోటి కౌన్సిలర్లకు, గౌరవ కమిషనర్ మేడంకి, మున్సిపాలిటీ స్టాఫ్కు, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఇద్దరు ద్విచక్ర వాహన చోదకుల మధ్య జరిగిన గొడవ పెద్దదై పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వర్గం ఆందోళనకు బైఠాయించేలా చేసింది. బుధవారం రాత్రి ఉద్రిక్తతకు దారితీసిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం మేదర వీధికి చెందిన వెంకటేష్ తన తల్లిని స్కూటర్పై తీసుకువెళ్లారు. అటుగా వస్తున్న మరో వ్యక్తి ద్విచక్ర వాహనానికి అడ్డంగా తన వాహనం పెట్టడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవతలి వ్యక్తి వెంకటేష్ పై చేయి చేసుకోవడంతో అయ్యప్ప మాల తెగిపోయింది. ఈ విషయాన్ని అయ్యప్ప స్వాములకు తెలియజేయడంతో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హిందూ సంఘాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. డీఎస్పీ కొండయ్య నాయుడు దాడి చేసిన వ్యక్తి ద్వారా వెంకటేష్ కు క్షమాపణలు చెప్పించడం, కేసు నమోదు చేయించడంతో సమస్య సద్దుమణిగింది. అతని ఊరు కాదు, అతను కర్ణాటక. అతను వచ్చిన ఏమంటే అతను ఎల్పీజీ అతను ఏసీ మెకానిక్ చెన్నైలు పనిచేస్తున్నాడు. హోటల్లో వచ్చినాను ఆయన పైన పిలిపించుకున్నాను. భగవాన్ శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ప్రపంచమే తెలుసు అయ్యప్ప. పేదరైతే తెలియదు, పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ లో ప్రతి ఒక్క స్టేట్ లోనే జై శ్రీరామ్
సాయంత్రం 5:30 గంటలప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 2 మోటార్ సైకిళ్ళు ఢీకొట్టున్నాయి. దీంట్లో 2 వ్యక్తులు ఒకరికొకరు ఆవేశంతో కొట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయ్యప్ప స్వామి మాల ధరించినాడు. ఇంకో వ్యక్తి అది మన నాన్ లోకల్ అయినందువలన అది తెలియక అతనిపైన దాడి చేయడం జరిగింది. దానిపైన ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి ఎవరైతే దాడి చేసినారో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అతను కౌన్సిలింగ్ చేసి స్వామి ముందే అతనికి తగు విధంగా విధి చెప్పడం జరిగింది. తర్వాత స్వామి గారు ఇచ్చిన దానిపైన కేసు కూడా నమోదు చేసినాము. దానిపైన నాన్ బెయిలబుల్ కూడా కేసు నమోదు చేసి అతన్ని ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామి అయ్యప్ప భక్తులంతా కొంచెం ఆవేశంతో స్టేషన్ దగ్గరకు వచ్చి మా స్వామికి చాలా అన్యాయం జరిగిందని చెప్పారు. దాని విషయంగా స్వాములందరూ సభ్యులు పంపడమైంది. ఈ ముసుగులో కొంతమంది ఈ యొక్క ఇష్యూని గెయిన్ ఓవర్ చేసుకోవడం కోసము అందరితోనూ కలిసి స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడానికి ప్రయత్నించినారు. అదేవిధంగా మాకు న్యాయం చేయాలని చెప్పినారు. దీని ప్రకారము వాళ్ళు ఇష్యూలో ఏముందో దానికి సంబంధించి పోలీసులు చేయవలసినంత న్యాయం చేయడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సంఘ విద్రోహులు కావచ్చు, లేకపోతే ఇంకా ఈ యొక్క సమస్యను క్లియరప్ చేసి 2 వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. తర్వాత మదనపల్లి ప్రజలందరూ కోరడం ముఖ్యంగా ఏమంటే ఇది చిన్న సంఘటన, దీంట్లో ఎలాంటి వైరుధ్యాలు లేవు, 2 మతాలకు సంబంధించినది కాదు, చిన్న యాక్సిడెంటల్గా జరిగింది. దాంట్లో పోలీసు ఏ చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు తీసుకుంది. కాబట్టి మదనపల్లి ప్రజలు అనవసరంగా చిన్న పుకార్లను నమ్మి క్షణికావేశాలకు లోను కాకుండా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని ఆసరా చేసుకొని గెయిన్ పొందాలని చూసుకుంటున్నారో వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని కేసు కూడా నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. పై అధికారుల ఆదేశాలతో ఈ యొక్క మదనపల్లి పట్టణంలో ఎలాంటి శాంతి భద్రతకు భంగం కలగకుండా అదనపు ఫోర్సు కూడా రాజంపేట నుంచి డిఎస్పీ గారు, రాయచోటి నుంచి కూడా డిఎస్పీ గారు వాళ్ళ సిబ్బంది వచ్చి ఈరోజు పట్టణంలో పెట్రోలింగు, తర్వాత మెయిన్ సెంటర్లో పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఏ చిన్న సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా స్పందించడానికి పోలీసులు రెడీగా ఉన్నాము. ఎవరిని ఉపేక్షించేది లేదని ఇందు మూలంగా తెలియదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఐపీడీఆర్ని వెరిఫై చేయిస్తున్నాము. వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళపైన కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మాజీ ప్రధాని వాజ్పేయి యొక్క జీవితం యువతకు నిదర్శనీయమని బీజేపీ జాతీయ నాయకులు చల్లాపల్లి నరసింహారెడ్డి కొనియాడారు. నేడు మదనపల్లి రూరల్ మండలం రామిరెడ్డి గారిపల్లి నందు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వసంత్ కుమార్, నారదరెడ్డి, గంగాధర్ రెడ్డి, రమణారెడ్డి, బొజ్జప్ప, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లాపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితం మొత్తం దేశం కోసమే అంకితం చేశారని పేర్కొన్నారు. माता के जय, भारत माता के जय. వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను భారత్ మాతా కే జై. జై బీజేపీ, భారత్ మాతా కే జై. నిలబడుకో పదవుల కోసం, సంపాదన కోసం వచ్చేవాళ్ళు చాలామంది పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు మోడీ గారు ఎట్లనో అప్పుడు వాజ్పేయి గారు. కాబట్టి వారి జన్మదినాన్ని, వారి జీవిత చరిత్రను మనం ఎప్పుడు నెమరు వేసుకుంటామంటే
మన పిల్లల్లో కూడా మన యువతలో కూడా వారి ఆశయాల్ని ఇప్పుడు గొప్ప గొప్ప నాయకుల జయంతులు వర్ధంతులు ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళు ఆశించినటువంటి వాళ్ళు ఏ రకంగా జీవించారు, ఎట్లా కష్టాలు పడ్డారు, అవన్నీ కూడా మన యువతలో కూడా అవన్నీ తెలుసుకుంటే యువత కూడా మంచి మార్గంలో మంచి అభివృద్ధి సాధించడంలో యువత కూడా ముందుకెళ్తారు. గొప్ప నాయకుని జన్మదినం ఈరోజు మన ఊరిలో జరుపుకోవడం చాలా సంతోషం. మన ఊరి యువత కూడా మంచి మార్గంలో వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇలాంటి గొప్ప నాయకుల యొక్క ఆశయాలను సాధించడంలో మీరంతా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పిన మీకు అందరినీ కూడా అభినందిస్తాను. చిన్న విషయం, ఆ రోజు వాజ్పేయి గారు మదనపల్లికి వచ్చినప్పుడు మేము పల్లెలకు వెహికల్ తీసుకొని పోతే వాజ్పేయి గారు మదనపల్లికి వచ్చారా అనేటువంటి సంతోషంతో వాళ్ళ సంతోషాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. అట్లా సంతోషంగా అందరూ కూడా వెహికల్ ఎక్కి వచ్చి మదనపల్లి మీటింగ్ కన్నా హాజరయ్యారు. అది ఒకటి బాగా జీవితంలో మరుపురానటువంటి సంఘటన. అయితే ముఖ్యంగా ప్రపంచ దేశాలకు మన భారతదేశము ఏంటి అనేది తెలియపరిచినటువంటి ఘనత వాజ్పేయి గారికి ఉంది. వారి శిష్యులైనటువంటి మన ప్రధానమంత్రి మోదీ గారు వారి యొక్క శిష్యత్వాన్ని నిలబెడుతున్నారు. మాకు వృత్తాభక్తి అన్నట్లు ఆ రోజుల్లోనే మేము నదుల అనుసంధానము అనేది ఈరోజు ఎవరెవరో చెప్పుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చెప్పుకోవచ్చు, ఏ గవర్నమెంట్లో ఉన్నా, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అయితే నదుల అనుసంధానము ఆ రోజుల్లోనే ప్రారంభమయ్యి నదుల అనుసంధానానికి ఎంతో కృషి చేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఊరు ఊరా గ్రామ తిరిగి వారి యొక్క ఉపన్యాసాలు ఇవ్వడము, వారి యొక్క ఉత్తేజంతో ఈ యొక్క నదుల అనుసంధానం జరిగింది. అది మర్చిపోకూడదు. మనం ఈరోజు నీళ్లు వస్తున్నాయి అన్ని ప్రాంతాలకు అంటే ఒక భారతీయ జనతా పార్టీ వాజ్పేయి పీరియడ్లో ప్రారంభించినటువంటి శంఖారావం. అంతేకాకుండా శాంతివంతమైన దేశం ఏదైనా ఉంది, శాంతివంతమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. ప్రపంచ దేశాలలో ఇంకోటి భారతీయ జనతా పార్టీ కోసమై మెంబర్షిప్ చేయబడింది మన దేశంలో అంతా కూడా. చైనా ఫస్ట్ ఉండేది, మన దేశం ఇప్పుడు మెంబర్షిప్ చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్నది. కాబట్టి ప్రపంచ దేశాలలో మన భారతదేశం యొక్క వెలుగు ఎవరితో మొదలైందంటే వాజ్పేయి గారితో మొదలైంది. దాన్ని కాపాడేటువంటి ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వంలో మనందరం కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళు మనకు తోడుగా ఉండి ఈ యొక్క సహజీవనం చేద్దామని ఆశిస్తూ ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు వాజ్పేయి గారి జయంతి రోజు మనం రామిరెడ్డి గారి పల్లిలో మొదటిసారిగా జరుపుకుంటున్నాం. సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, నారదరెడ్డి గారు, వసంత్ కుమారు వీళ్ళందరి ప్రోత్సాహంతో మన పల్లిలో చేయడానికి కారణం ఏమంటే వాజ్పేయి గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఈ ఊరు యువత ప్రజలు అందరూ దీన్ని కొనసాగిస్తారు, తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ పల్లిలో జరుపుతున్నాము. వందనాలు. జై. ఈరోజు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి దినోత్సవం శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ఈరోజు మదనపల్లి రూరల్ మండలంలో చాలా వరకు అన్ని బూతుల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటాం చాలా ఆనందదాయకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కోలబైలు గ్రామంలో రామిరెడ్డి గారి పల్లికి నరసింహారెడ్డి గారు మిగతా పెద్దలందరూ రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఆయన జయంతి కార్యక్రమం చాలా సంతోషాదాయంగా జరుపుకున్నాము. ఆయన ఈరోజు 3 సార్లుగా ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. మన దేశ అభివృద్ధికి ఈరోజు మన నరేంద్ర మోదీ గారు ఆయన బాటలు నడుస్తూ మన అంత్యోదయ కార్యక్రమం కింద ప్రతి ఒక్క పేదలకి ఈరోజు మనకు అన్న యోజన కావచ్చు, మిగతా జలజీవన్ కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఇంటికి మహిళలకు గ్యాస్ కావచ్చు, ప్రత్యేక అన్ని కార్యక్రమాలు ఈరోజు నిరుపేద కార్యక్రమాలకి ఈరోజు ఆయన శ్రీకారం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. దానికి ఆయన వాళ్ళకి ప్రత్యేక వందనాలు. మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్ల సంఘం అభివృద్ధి కృషి చేస్తానని టీఎన్టీయూసీ నాయకులు ఎస్ఏ మస్తాన్ తెలిపారు. నేడు మదనపల్లె నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డ్ నందు హమాలీ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు మా హమాలీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొందరు ఈ సంఘంలో చీలికలు తెచ్చేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఎమ్మెల్యే అధ్యక్షతన ఓ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరూ సంతకాలు తీసుకొని
కార్యవర్గం ఓటింగ్ రూపంలో మెజార్టీ మెంబర్ల అభిప్రాయం మేరకే కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. కానీ కొంతమంది కచ్చగడ్డి, అది నా మీద కచ్చో ఇతరుల మీద కచ్చో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు ఏమన్నా ఉంటే బయట బలాబలాలు బయట చూపించుకోవాలా, కార్మికుల మధ్యలో విభేదాలు సృష్టించకూడదు. మార్కెట్ పుట్టినప్పటి నుంచి కార్మికులంతా ఒక ఐక్యతతో బతుకున్నారు. వాళ్ళలో కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే మూర్ఖుల గురించి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మా పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, అటువంటి వారు నమ్మి మోసకపోకండి మీరు కూడా. ఎందుకంటే ఈ రోజు నన్ను మీరు గౌరవ అధ్యక్షుడు తిన్నాను, రేపు నన్ను తీసేయచ్చు. మీరు మెజార్టీ మెంబర్లు కూర్చొని అన్న మీరు గౌరవ అధ్యక్షుడు అవసరం లేదా, రామయ్య ప్రెసిడెంట్ అవసరం లేదా, వీళ్ళు వద్దనని మీరే మెజార్టీ మెంబర్లు తీసేది. కానీ ఎవరో 2-3 పెట్టుకుని తీసేదానికి అది రూల్ ప్రకారము, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రూల్ ప్రకారము చెల్లదు. అది మీరు మెజార్టీ మెంబర్లు కూర్చోవాలా. మెజార్టీ మెంబర్లు ఎప్పుడైనా బాడీని మార్చుకునే అధికారం మీకు ఉంటుంది. ఒక మినిట్ బిక్ ఉంటుంది. ఆ మినిట్ బిక్ లో ప్రపోజల్ పెట్టి ఈరోజు మేము మెజార్టీ మెంబర్లంతా వీళ్ళ పనితీరు మీద మాకు అసంతృప్తిగా ఉన్నాము, వీళ్ళ పనితీరు బాగలేదని ఏ రోజైనా సరే రామాయణ తీసేయచ్చు, గౌరవ అధ్యక్షుడు నన్ను తీసేయచ్చు, వైస్ ప్రెసిడెంట్ తీసేయచ్చు, ట్రెజరర్ ఎవరైనా తీసుకోవచ్చు. అధికారం కేవలం మీకే ఉంది. రాజకీయ నాయకుల చేతిలో, దళారుల చేతిలో, వ్యాపారస్తుల చేతిలో ట్రేడ్ యూనియన్లు ఉండవు. అది మీరు గ్రహించండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీ పేరు చెప్పి ఇక్కడ అప్పుడే దందాలు మొదలు పెట్టారు చాలా మంది. దాన్ని కట్టడి చేయాలంటే నాకు ఖచ్చితంగా కట్టడి చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. త్వరలోనే ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఒక ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. అంతవరకు ఇక్కడ దళారుల మాట నమ్మి ఎవరు కానీ మోసపోకూడదని మీకు అందరికీ సభాముఖంగా విన్నవిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, ప్రతిరోజు ఎన్నో జీవితాల్లో ఆరోగ్య దీపాలను వెలిగిస్తున్నారని యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికులకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెయిన్ కోట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఏఆర్ సురేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నడిచే దేవుళ్లని కొనియాడారు. మన అందరి ఆరోగ్య బాధ్యతలు వారే మోస్తున్నారన్నారు. పరిశుభ్రతకు మన వంతు సహకారం అందిస్తేనే వారి కష్టాన్ని కొంతైనా తొలగించిన వారిని అవుతామన్నారు. పట్టుకోండి, పట్టుకోండి. చేసుకోండి, ఊరికే చేసుకోండి, అందరూ కప్పుకోండి, దుప్పట్లు కప్పుకోండి. ఈరోజు మదనపల్లి పట్టణం క్లీన్ అండ్ క్లీన్ ఉందంటే దానికి ముఖ్య కారణం మన పారిశుద్ధ కార్మికులు. వారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పది, విలువైనది. ఈరోజు వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ విధి నిర్వహణ నిర్వహిస్తున్నటువంటి మన మదనపల్లి పారిశుద్ధ కార్మికులకు మనం ఎంత చేసినా కూడా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే మనము వేసే వ్యర్థాలను కూడా వాళ్ళ ఆరోగ్యం పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం బాగుండాలని, ప్రజలందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలనేసి సూర్యుని కన్నా ముందుగా నిద్రలేసి వాళ్ళు వాళ్ళ వృత్తిని నిర్వహిస్తున్నారు. కాబట్టి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేసేది, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన ఇంటి దగ్గరికే పారిశుద్ధ కార్మికులందరూ కూడా వస్తున్నారు. వారికి అందించినట్లయితే మన ఇంటి వద్ద కూడా కొద్దిపాటన క్లీన్ ఉంటుంది. మనమందరం కూడా స్వచ్ఛందంగా మన పరిసరాల్లో క్లీన్ అండ్ క్లీన్ చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాము, పక్కన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా మన పారిశుద్ధ కార్మికులు తెలియజేసేది, మీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము, విలువైనది. కాబట్టి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ కార్యక్రమంలో
మీ వృత్తిలో నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిశుద్ధ కార్మికులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గొడవలు సృష్టించిన 50 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక. మదనపల్లిలో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై డీఎస్పీ నుండి వివరాలు సేకరించిన ఎస్పీ. మదనపల్లె ప్రశాంతతను కాపాడటం అందరి బాధ్యత. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. బుధవారం రాత్రి జరిగిన ఘటనలో గాయపడిన వెంకటేష్ స్వామిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.